పరిమాణాత్మక అభివృద్ధి జీవశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాలు. పరిమాణాత్మక అభివృద్ధి జీవశాస్త్రాన్ని సాధారణంగా ఈవో, డివో అనే అక్షరాలతో సూచిస్తారు. ఇది పరిణామ సిద్ధాంతం మరియు అభివృద్ధి జీవశాస్త్రంను ఏకీకృతం చేసే జీవశాస్త్ర శాఖ. ఇది జీవుల అభివృద్ధి ప్రక్రియలో చోటు చేసుకునే మార్పులు, శరీర ఆకృతి, నిర్మాణము మరియు వివిధ విధుల వంటి పరిమాణాత్మక మార్పులకు ఎలా దారితీస్తాయో అధ్యయనం చేస్తుంది. టీవో ఈ క్రింది ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. జీవులు ఎందుకు ప్రత్యేకమైన శరీర రూపాన్ని కలిగి ఉంటాయి? ఒకే రకమైన జన్యు కార్యక్రమాలు వేరువేరు శరీర నిర్మాణాలను ఎలా ఉత్పత్తి చేయగలవు? అభివృద్ధిలో మార్పులు పరిమాణాత్మక కొత్తదనానికి ఎలా దారితీస్తాయి? ఇవి సాధారణంగా ఇక్కడి నుంచి వచ్చే ప్రశ్నలు. అయితే డివో యొక్క ప్రాథమిక సూత్రాలు. మొట్టమొదటి సూత్రం అభివృద్ధి మార్గాల సంరక్షణ. డివో యొక్క ప్రధాన సూత్రాలలో అభివృద్ధి మార్గాల పరిరక్షణ ఒకటి. పిండాభివృద్ధిని మార్గనిర్దేశం చేసే అనేక జన్యువులు మరియు అణుసంకేత వ్యవస్థలు భిన్నమైన జంతువుల సమూహాలలో కూడా బాగా సంరక్షించబడతాయి. ఉదాహరణకు కీటకాలలో మరియు సకశేరుకాలలో కన్ను ఏర్పడటాన్ని నియంత్రించే జన్యువులను ఒకే పరిణామ మూలాన్ని కలిగి ఉంటాయి. మాడ్యులారిటీ. డివో యొక్క ప్రధాన సూత్రాలు. మరొకటి మాడ్యులారిటీ. జీవులు అంగాలు, పూర్వాంగాలు, చర్మాంగాలు, కశేరుకాలు లేదా అవయవ వ్యవస్థల లాంటి పాక్షిక స్వతంత్ర అభివృద్ధి యూనిట్లు లేదా మాడ్యూళ్లను కలిగి ఉంటాయి. పరిణామం ఈ మాడ్యూళ్లపై ప్రత్యేకంగా పనిచేస్తుంది. తద్వారా మిగతా శరీర భాగాలపై ప్రభావం లేకుండా అభివృద్ధిలో స్థానికంగా మార్పులు జరగవచ్చు. దీనివల్ల స్వరూప సంబంధ వైవిధ్యం ఉత్పన్నమవుతుంది. జన్యు నియంత్రణలో మార్పులు. మూడో సూత్రం. జన్యు నియంత్రణలో మార్పులు పరిణామంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా పరిమాణాత్మక మార్పులు జన్యువులు ప్రోటీన్ కోడింగ్ వరుస క్రమాలలో మార్పుల ద్వారా కాకుండా జన్యు వ్యక్తీకరణ యొక్క సమయము, స్థానము మరియు తీవ్రతలను నియంత్రించే నియంత్రణ ప్రాంతాలలో మార్పుల ద్వారా సంభవిస్తాయి. అంతర్లీన జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ ఈ మార్పుల వలన జీవుల స్వరూపంలో గణనీయమైన తేడాలు వచ్చాయి. అభివృద్ధి పరిమితులు. అభివృద్ధి వ్యవస్థలు నిర్మాణము పరిమాణాత్మక అవకాశాలను పరిమితం చేస్తుంది. కొన్ని మార్పులు అసాధ్యము లేదా ప్రాణాంతకం కావచ్చు, ఎందుకంటే అవి జీవుల ప్రాథమిక శరీర నిర్మాణాన్ని భంగం చేయగలవు.